గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారం. మనకు తెలిసిందే, కొద్ది రోజులుగా పావని తన పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంది, న్యాయ పోరాటం చేస్తుంది. అయితే తన ఏదైతే కోల్పోయిందో అది తిరిగి పొందాలని చెప్పేసి, తన జీవితాన్ని మళ్ళీ పొందాలని, అలానే తనకి న్యాయం జరగాలని, ఇందుకు అందరూ సహకరించాలంటూ కూడా ఆమె పోరాటాన్ని కొనసాగిస్తుంది. మరి ఈ పోరాటంలో తను ఎలాంటి స్టెప్స్ తీసుకుంటే మంచిది, అలానే తన జీవితంలో జరిగిన వాటికి ఎవరి వైపు ఎక్కువగా తప్పు ఉంది అనేది విశ్లేషించడానికి ఈరోజు మనతో పాటు అడ్వకేట్ మధు గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్తే సార్. మీరు ఒక అడ్వకేట్గా ఎన్నో కేసెస్ని మీరు చూసే ఉంటారు. అంటే సో ఇది ఒక డిఫరెంట్ కేసు అనుకోవచ్చు. ఐ థింక్ ఇలాంటి కేసు మీరు చూసి ఉండొచ్చు, బట్ ఇది టోటలీ డిఫరెంట్ కేసు. ఒక్కసారి మనం ఈ కేసు డెప్త్లోకి వెళ్లే ముందు ఈ అమ్మాయి మాటలను ఒకసారి విందాం. మా దగ్గర లేదు, సో వడ్డీ అన్న కట్టు, ఇట్లా చేస్తే ఎట్లా అమ్మా, నమ్మి ఇస్తే ఇలా చేస్తావా అని ఇంటి మీదకి వచ్చి గొడవ చేస్తున్నాను. సచ్చు బతుకు, నా డబ్బులు కట్టు అని భయం వేసి, నా గోల్డ్ అన్న ఇస్తే మెయిన్ అన్నా కట్టుకుందాము అని ఆయనతో ఫోన్ చేపించాం. పోలీస్ ఆయనతో ఇస్తామని చెప్పారు. ఏ స్టేషన్ లో అడిగినా ఇస్తే మళ్ళీ ఇవ్వలేదు అంటదేమోనని ఇవ్వలేదు అని చెప్పారు. అయితే సరే అని చెప్పేసి ఆ పోలీస్ ఆయన కాల్ చేసి, అసలు ఆ గోల్డే కాదు, మొత్తం మేమే పెట్టుకున్నాం, ఆమెకేం లేదు అని మాట తిప్పారు. తిప్పితే నేను ప్రూఫ్స్ తెచ్చానండి. ఆయన భయపెట్టడానికి లాయర్ నోటీస్ పంపించారు కదా, అందులో ఆయనే మెన్షన్ చేశారు గోల్డ్ గురించి. అండ్ మా రిసిప్ట్స్ అవి ఉంటాయి కదా, అవన్నీ ప్రూఫ్స్ తీసుకెళ్లి పోలీస్ ఆయన ముందు పట్టాను. ఆయన అడిగారు కాల్ చేసి, నేను రాను స్టేషన్ కి, నా లాయర్తో మాట్లాడుకోలేను ఉంటే అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు మా అమ్మయ్య. సిఐ గారి దగ్గరికి వెళ్ళాను. ఆఖరికి ఆయన రిటైర్మెంట్ గురించి కూడా మాకు అబద్ధమే చెప్పారు. సిఐ సార్తో ఏమన్నారంటే, 5th నాకు రిటైర్మెంట్ ఉంది, నాకు రేవంత్ రెడ్డి వస్తారు అంటే, ఆయన రేవంత్ రెడ్డి గారు ఎందుకు వస్తున్నారు మధ్యలోకి నాకు అర్థం కావట్లేదు. రేవంత్ రెడ్డి గారు వస్తారు, నాకు వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు 5th. సో నేను ఇప్పుడు రాను, తర్వాత చూద్దాం. ఈ వే ఆఫ్ టాకింగ్ చేస్తున్నారు. ఇప్పటికి ఎన్ని సిట్టింగ్స్ వేసాం, ఎన్ని కౌన్సిలింగ్ వేసాం, మారుతారు అని నమ్మాను, కానీ ఏ రోజు మారలేదు కదా మేడం. ఇప్పుడు ఎంత ఇష్టమైనా ఉండొచ్చు మేడం, ఇప్పుడు ఆయన ఇష్టం కోసం నా లైఫ్ అయితే నేను రిస్క్ చేసుకోలేను కదా. ఒక పరంగా మాకు మనీ ప్రెషర్స్ చాలా వస్తున్నాయి, నా లైఫ్ మా మమ్మీ లైఫ్ ఖరాబ్ అయ్యి కదా మేడం. ఇప్పుడు ఎంత ఇష్టం ఉన్నా ఏమంటారు, ఇన్నిసార్లు ఒక 10-11 months గా నేను ఒకటి చూస్తూ అన్నప్పుడు నేను మనిషినే కదా మేడం, ఎంతకని నేను ఓపిక పడతాను. చూసారు కదా సార్ ఈ అమ్మాయి ఏం చెప్తుంది అనేది. అంటే ఒక విధంగా ఒక చిన్న స్కిన్ ఎలర్జీ అంటే ఇట్స్ పాసిబుల్ నా, అంటే మెడిసిన్ లేని జబ్బులు ఏమీ లేవు కదా. ప్రజెంట్ అన్నిటికీ మెడిసిన్ ఉంది, ఎందుకంటే మనం అంత డెవలప్ అయిన కంట్రీలో ఉంటున్నాం. సో అంటే ఒక చిన్న డిసీజ్ని అడ్డం పెట్టుకొని నువ్వు నాకొద్దు వెళ్ళిపో అని బయటకు గెంటేయడం, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు ఎట్లా లీగల్గా అమ్మాయి కానీ ఎట్లా ప్రొసీడ్ అయితే బెటర్? ప్రియాంక, నాకన్నా నువ్వు ఇందులో గ్రౌండ్ రిపోర్ట్ తీసుకొని వచ్చింది నువ్వే, సో నాకన్నా నీకు ఎక్కువ తెలుసు కేసు గురించి. బట్ ఓకే, నువ్వు చెప్పిన దాని ప్రకారం నేను చెప్తాను ఒపీనియన్. ఒక ఆడపిల్లగా నువ్వు ఏమనుకుంటున్నావు ఈ కేసులో నేను చెప్తాను. నేను దీనికి ఏంటి అనేది లీగల్ ఒపీనియన్ నేను చెప్తాను. ఒక ఆడపిల్లగా ఫస్ట్ నువ్వేమనుకుంటున్నావు, ఎలాంటి అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ తీసుకొని వచ్చావు కాబట్టి ఎలా చేస్తే ఈ న్యాయం జరుగుతుంది, అబ్బాయి వైపు ఉందా తప్పు, అమ్మాయి వైపు ఉందా, నువ్వు ఎలాంటి నువ్వు ఎలా జడ్జిమెంట్ వచ్చావు? నేనేమంటా అంటే, అబ్బాయిని తప్పపట్టట్లేదు, అమ్మాయిని తప్పపట్టట్లేదు. అంటే అబ్బాయి క్యారెక్టర్ పెళ్లికి ముందు నుండి కొంచెం డిఫరెంట్ గా ఉంది అని గ్రహించినప్పుడు అలర్ట్ అవ్వాల్సింది అమ్మాయి. ఆ రోజు అలర్ట్ అయితే ఈ రోజు ఆమెకి సిచ్యువేషన్ వచ్చిండేది కాదు. బికాస్ అంటే చదువుకోలేని వాళ్ళంటే ఓకే, బట్ చదువుకుంది, ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ చేసింది, లెక్చరర్ గా చేస్తుంది, వెంకయ్య నాయుడుతో గోల్డ్ మెడల్ తీసుకున్న అమ్మాయి. సో అంతే ఎడ్యుకేటెడ్ పర్సన్ తన లైఫ్ ని తానే రిస్క్ చేసుకుంది. ఇప్పుడు తనకి స్కిన్ ఎలర్జీ ఉందని ముందే తెలుసు, అప్పటికి వాళ్ళు ఈమెని కొంచెం ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం, కొంచెం రఫ్ గా మాట్లాడడం చేసినప్పుడు, అంతమందిని ఒక తల్లి బిడ్డ మాత్రమే ఉన్న ఇంటికి 70 మందిని తీసుకొని వచ్చి ప్రతిసారి ఫంక్షన్లు చేపించి ఇట్లా చేసినప్పుడు తను అలర్ట్ అవ్వాలి కదా. ఆ టైంలో తను రిస్క్ చేసినా, నాకు వద్దు అని చెప్పినా, పోతే ఒక 2 లక్షలు 30 లక్షలు ఏమో పోయిండొచ్చు, కానీ తన లైఫ్ ఈ రోజు ఈ స్టేజ్కి వచ్చి ఉండేది కాదు అని చెప్పేసి నేను ఫస్ట్ థింగ్ నేను ఫీల్ అయ్యాను. అండ్ ఏంటి అంటే, ఆ అబ్బాయి విషయానికి వచ్చేసేపటికి నీకు డబ్బు కావాలంటే ఇంకేదైనా చెయ్యు, కానీ ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయకూడదు. ఆయనకు ఆల్రెడీ ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండే, పెళ్లి కంటే ముందు, పెళ్ళైన తర్వాత గురించి ఇంకా తనకి కూడా ఐడియా లేదు. సో బ్రేకప్ అయిపోయింది. నీకు అమ్మాయి ఇంట్రెస్ట్ లేకపోతే వద్దు, డబ్బే కావాలన్నప్పుడు నువ్వు
అలా నువ్వు అంత చేసి ఉండాల్సింది కాదు. సో ఒక అమ్మాయిని డబ్బు కోసం పెళ్లి చేసుకొని నిర్దాక్షిణంగా బయటికి పంపించేసి ఇంట్లోకి రానివ్వకుండా నానా హింస పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్? అంటే ఇంకొక థింగ్ ఏంటంటే సార్, బయటికి అంటే ఇప్పుడు అంటే వీళ్ళు ఇప్పుడు అమ్మాయిని మొదటి నుంచి ఇంట్లోకి రానివ్వలేదా? యాక్చువల్లీ అంటే పెళ్ళైన తర్వాత వచ్చింది, 21st పెళ్ళయింది. సో పెళ్ళైన ఒక లాస్ట్ ఇయర్ 1 వీక్ కి తనకి మే ఐ థింక్, సో ఏప్రిల్ ఆన్ మే. ఎందుకంటే పెళ్ళైన 1 వీక్ కి ఆషాఢం వచ్చింది. సో ఆషాఢం వచ్చినప్పుడు ఇంటికి దింపిన వాళ్ళు ఈ రోజుకి వచ్చి ఆమెను ఇంట్లోకి రానివ్వలేదు, వస్తున్నా సరే రానివ్వలేదు. ఇది సిచ్యువేషన్ సార్. ఇక్కడ పోనీ ఒక అబ్బాయి తప్పు చేశాడు, డబ్బు కోసం కక్కుర్తిపడ్డాడు, బికాస్ బయటకు వెళ్తున్న కల్చర్ని చూసో ఆ కల్చర్కి అలవాటు పడో అనుకోవచ్చు. కానీ వాళ్ళ మదర్ తను కూడా ఒకప్పుడు తన కోడలు, ఒక తల్లి, కోడలు, కూతురు అన్ని బాధ్యతల్ని తీసుకున్న అమ్మాయి ఈరోజు ఒక అమ్మాయి పెళ్లి చేసుకుని నీ ఇంట్లో అడుగు పెట్టింది అంటే ఎన్ని ఆశలతో అడుగు పెడుతుంది తనకి చాలా క్లియర్ గా తెలుసు కదా. సో ఇంత తెలిసిన అమ్మాయి తన కొడుకు ఈ అమ్మాయి విషయంలో అట్లా బిహేవ్ చేస్తుంటే ఖండించాల్సిన ఆవిడ కొడుకుకి సపోర్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? కొడుకు వైపు మాట్లాడడం అండ్ వీళ్ళిద్దరిని విడగొట్టడంలో పాత్ర ఎక్కువ తల్లి ఆవిడ పోషించారు, అబ్బాయి వాళ్ళ తల్లి. సో ఇది నిజానికి చెప్పిన ఇది ఖండించాల్సిన విషయం. అంటే నేను ఆమె గురించి మాత్రమే చెప్పట్లేదు సార్, ప్రతి ఒక్క అత్తని కూడా బేస్ చేసుకుని నేను చెప్తున్నాను ఇది. అయితే ఇక్కడ ఒకటి గమనిద్దాం, ఇప్పుడు వీళ్ళకి మ్యారేజ్ అయింది మీరు చెప్పిన ప్రకారం లాస్ట్ ఇయర్ మేలో మ్యారేజ్ అయింది, తను అత్తవారింటికి వచ్చేసింది. సో దానికన్నా ముందు తనకి సోరియాసిస్ ఉన్నట్టుంది. చిన్నతనంలో తనకి 8 years ఉన్నప్పుడు సోరియాసిస్ వచ్చింది, బట్ అది తగ్గిపోయింది, క్యూర్ అయింది. అది క్యూరబుల్. అంటే ఇప్పుడు దానికి కూడా అది వచ్చినప్పుడు వాళ్ళు కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు, దానికి మెడిసిన్ వాడితే అది క్యూరబుల్ అవుతుంది. అంటే ఇప్పుడు తను పెళ్లికి ముందే ఈ విషయాన్ని వాళ్ళకి డిస్క్లోజ్ చేసింది అంటున్నారు. పెళ్లికి ముందు డిస్క్లోజ్ చేసింది అంటే గనక, చెప్పి ఉంటే గనక వాళ్ళు ఇష్టపడి చేసుకున్నట్టే కదా. సో అంటే తను పెళ్లికి ముందు హైడ్ చేయలేదు, ఈ విషయాన్ని దాచిపెట్టలేదు, ఫ్యాక్ట్ చెప్పారు. సో ఎప్పుడైనా సరే అంటే క్యూరబుల్ కాని డిసీజెస్తో బాధపడుతున్నటువంటి తరుణంలో మాత్రమే భార్యాభర్తలు విడిపోవడానికి కోర్టు అనుమతిస్తుంది. క్యూరబుల్ అయ్యేటువంటి డిసీజెస్ విషయంలో విడిపోవడానికి తొందరగా అనుమతి ఇవ్వరు. అంటే ఇఫ్ ఇట్ ఈస్ క్యూరబుల్, వాళ్ళు క్యూర్ చేసుకునే అవకాశం ఉన్నప్పుడు అది క్యూర్ చేసుకోవచ్చు. అదొక్కటే గ్రౌండ్ కాదని చెప్తున్నారు మీరు. సోరియాసిస్ ఒక్కటే రీజన్ కాదు వీళ్ళ మధ్య గ్యాప్ రావడానికి. ముఖ్యంగా నేను ఎక్కువ అనుకుంటున్నాను డబ్బు. ఆల్రెడీ 30 నుండి 40 లక్షలు ఈమెతో అప్పు, ఇప్పుడు 30 లక్షలు అప్పు చేపించారు. 30 లక్షలు పెళ్లి కోసం. అది కూడా ఆయన నీకెందుకు 9 లక్షలు నేను విన్నాను. యాక్చువల్లీ 9 లక్షలు మీన్స్ ఏంటి అంటే పెళ్లికి అయ్యే ఖర్చు గురించి మాట్లాడుకున్నారు. సో సమానం పెట్టాల్సి వస్తే లేదు అని చెప్పేసి వీళ్ళు 70 మంది ఒక్కోసారి 30 మంది ఒకసారి ఇంటికి వెళ్ళడం, అప్ అండ్ డౌన్ ఖర్చులు, ఆఖరికి పెళ్లి బట్టల విషయంలో కూడా అమ్మాయి అబ్బాయి కొనాలి, బట్ అన్ని వీళ్ళతోనే కొనిపించారు. సో అది మొత్తం చాలా బర్డెన్ అయింది. మొత్తం తనే ఒక జాబ్ చేసుకుంటూ ఉన్న ప్రాపర్టీని తల్లి దగ్గర నుంచి ఎవరు హెల్ప్ చేసుకోకుండా వాళ్ళ అమ్మ తాను మాత్రమే చేసుకున్నారు. ఈరోజు అంత అంటే పెళ్లికి ముందు నువ్వు అప్పు చేయి, మనం గ్రాండ్ గా పెళ్లి చేసుకుందాం చక్కగా. ఎందుకంటే నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాను కదా, సో మినిస్టర్లు వస్తారు, ఎమ్మెల్యేలు వస్తారు అంటే ఓకే, తను నమ్మింది, అప్పు చేసింది అంటే ఈ రోజు మాట ఇచ్చిన వ్యక్తి తీర్చడానికి కూడా ఉండాలి కదా. అంటే తిను అప్పు చేస్తే తను తీరుస్తానని భర్త ఇద్దరం కలిసి తీర్చుకోవచ్చు. అంటే అసలు తిని ఎందుకు ప్రోత్సహించాడు అప్పు చేయడానికి? ఫస్ట్ అదేదో తను వాళ్ళ పేరెంట్స్ ని ఒప్పించి ఫస్ట్ ఇంత అవసరం లేదు అని చెప్పుంటే బాగుండేది కదా. అంటే ఇప్పుడు తిన సైడ్ నుంచి చూసుకుంటే తిన కార్నర్ ఆలోచిద్దాం. ఎందుకంటే ఇప్పుడు మనకి ఆ అబ్బాయి వర్షన్ తెలియదు, ఆ ఫ్యామిలీది కానీ ఆ అబ్బాయి వర్షన్ కానీ తెలియదు, మనకు ఒక్కళ్ళదే తెలుసు. ఒకవేళ ఇన్ కేసు తిన సైడ్ నుంచి మనం ఆలోచిస్తే కనుక ఫస్ట్ తిని కూడా అప్పుడే ఆలోచించి ఉంటే, అంటే ఇన్ కేసు తను ఈ అమ్మాయిని అప్పు చేయడం కన్నా వాళ్ళ పేరెంట్స్ ని ఒప్పించే దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంటే బాగుండేది. అప్పుడే తిను అక్కడే రియలైజ్ అవ్వాల్సింది. తిను ఫస్ట్ ఎక్కడ రియలైజ్ అవ్వాలంటే అక్కడే అవ్వలేదు. సరే ఎనీహౌ అవ్వలేదు, అయిన తర్వాత కూడా తనని బ్లైండ్ గా నమ్మేసి తను వచ్చేసింది కాబట్టి సంసారంలో ఇప్పుడు వాళ్ళిద్దరు ఎలా కలిసి లీడ్ చేయాలి అని ఆలోచించుంటే బాగుండేది. అంటే తర్వాత దీనికి ఈ సోరియాసిస్ ఉంటాము, తర్వాత దాన్ని క్యూర్ అవ్వదని వాళ్ళు ఏమైనా ఒకవేళ ఇంప్రెషన్ లో ఉండి పంపించడము. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు వాళ్ళు 10 రోజులే ఆల్మోస్ట్ ఒక 10 days ఉన్నారు. తర్వాత నుంచి తిను వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయినప్పటి నుంచి ఇంతవరకు రిటర్న్ రాలేదు, వాళ్ళు రానివ్వలేదు కూడా. సో ఇది కాక బంగారము అవి ఆర్టికల్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు, ఈ జ్యువెలరీ ఫంక్షన్స్ కి పెట్టినవన్నీ ఉన్నాయి. సో ఆబ్వియస్లీ ఇప్పుడు కనుక అంటే తిను ఏమనుకుంటున్నారు కలిసి ఉండాలన్నా వాళ్ళ వర్షన్ మనకు తెలియదు.
కలిసి సో ఉన్న అంటే నేను విన్నది ఏంటంటే నాకు పెద్ద మనుషుల మధ్యలో పెట్టి ఏదో నెగోషియేషన్ చేసుకోవాలి, మాట్లాడిస్తాం కాలనీ పెద్దలతో అని చెప్పి ఏదో అన్నారని తెలిసింది. యాక్చువల్లీ ఏమైందంటే ఏమేమంటుందంటే సార్, ఇప్పుడు మా అమ్మ నేను ఉండడం వల్ల అప్పుల వాళ్ళందరూ కూడా మా ఇంటి మీదకి వస్తున్నారు, నేను తీర్చే ఆప్షన్ నాకు లేదు, సో పెళ్లికి నా బంగారం అంతా ఏమే తన అత్తని తల్లిలా భావించింది, తినేదే చెప్తుంది. మా రూమ్ లో అదే చిన్నప్పటి నుంచి తను రిలేటివ్స్ గానీ ఆ పేరెంట్ కేర్ కానీ కొంచెం దూరం అయినట్టున్నారు. ఎందుకంటే తను మీరు చెప్పినట్టు ఫాదర్ చిన్నప్పుడు చనిపోవడం వల్ల సో ఫినాన్షియల్ గా కూడా చాలా స్ట్రగుల్స్ పడి ఒక కొంచెం కష్టపడి పైకి వచ్చిన మనిషిలా కనిపిస్తుంది. మీరు ఇందాక కూడా చెప్పారు గోల్డ్ మెడల్ ఇస్తాను, వెంకయ్య నాయుడు గారి దగ్గర నుంచి కూడా మెడల్ తీసుకున్నటువంటి వ్యక్తి అంటే తనకు ఆలోచించేటువంటి ఇది ఉంది. సో ఫస్ట్ టైం అంటే ఇప్పుడు ఒక్కసారిగా కొత్త పరిచయాలు ఏర్పడుతున్నాయి, కొత్త ఫ్యామిలీకి లోకి వెళ్తున్నాను కాబట్టి నన్ను కూడా బాగా చూసుకుంటారు, నేను కూడా కొంత ఖర్చులు ఉంటాయి కదా అని భావించి ఈ అమ్మాయి ఒకవేళ ఇన్ కేస్ ఇచ్చుంటే కనుక సో వాళ్ళు చేసిన తప్పుకి అబ్బాయి వాళ్ళు రియలైజ్ అవ్వాల్సినటువంటి నెసెసిటీ ఉంటుంది. తనకి ఉన్న ఆప్షన్స్ ఏవి తను వదులుకోగలరు. అంటే వాళ్ళు తిని ఏదైనా గోల్డ్ పెట్టుంటే కనుక ఖచ్చితంగా ఈమె పెట్టినటువంటి గోల్డ్ అంతా వెనక్కి ఇవ్వాల్సి ఉంటుంది. ఏమైనా క్యాష్ ఇచ్చుంటే కనుక అవి కూడా వెనక్కి ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. పెళ్లి ఖర్చులు ఎందుకంటే ఇప్పుడు ఎటు కాకుండా ఈ అమ్మాయిని నడి రోడ్డు మీద వదిలేసినట్టు అయిపోయింది కదా పెళ్లి చేసుకొని. మీరు చెప్పిన పాయింట్లో ఆలోచిస్తే ఖచ్చితంగా ఈ అమ్మాయిని వాళ్ళు నడి రోడ్డు మీద వదిలేసినట్టే. అలా ఎలా ఆడపిల్లని నడి రోడ్డు మీద వదిలేస్తారు పెళ్లి చేసుకొని? అంటే బాధ్యత అనేది రెండు వైపులా ఉంది. ఆ అబ్బాయి బాధ్యతని ఈ అమ్మాయి బాధ్యతగా మీరు అన్నట్టు పెళ్లికి కావాల్సిన ఖర్చులు పెట్టుకొని అన్ని చేసి నెరవేర్చారు. అబ్బాయి బాధ్యత వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ బాధ్యత వాళ్ళు నెరవేర్చాలి కదా. సో పరిష్కారం ఎలా చూపిస్తారో కూడా వాళ్ళే డిసైడ్ చేయాలి. సో అంటే తినేంటంటే ఓవర్ గా ఎక్స్పెక్ట్ చేయట్లేదు, నాకు డబ్బు ఇవ్వండి అని అడగట్లేదు. తను ఏమంటుందంటే నీకు నేను వద్దు, ఓకే అట్లీస్ట్ నా బంగారం ఉంది కదా, నా బంగారం నాకు ఇచ్చేయండి, నా బంగారం నాకు ఇచ్చేస్తే అది అమ్ముకోనో తాకట్టు పెట్టుకోనో నేను ఎంతో కొంత అంటే వడ్డీతో 40 lakhs వరకు అయిపోయింది. సో నాకు 10 లక్షలు వచ్చినా 15 లక్షలు వచ్చినా గానీ నాకు ఎంతో కొంత అప్పు తీరుద్ది, మిగిలింది తీర్చుకోవడానికి నాకు కాస్త సమయం దొరుకుద్ది కాబట్టి నాకు ఇచ్చేయండి అని ఈ అమ్మాయి అడుగుతుంది. నేనే నీకు వద్దు అన్నప్పుడు నా వస్తువులు నీకెందుకు తను అడుగుతుంది. అది అవి ఖచ్చితంగా వాళ్ళు వెనక్కి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు నేను ఇందాక మీరు ప్లే చేస్తుంటే విన్నాను, తను మొత్తం ఏవైతే వాళ్ళు తీసుకున్నారో అవి తప్ప నాట్ ఎక్స్పెక్టింగ్ మోర్, ప్లస్ అతను మంచిగా చూసుకుంటే బాగుంటుంది, తనకు కూడా కలిసే ఉద్దేశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. బట్ చూద్దాం, ఒకవేళ వాళ్ళు కలవగలిగితే సంతోషం. కలవలేని కేసులో ఖచ్చితంగా వాళ్ళు ఇప్పుడు డబ్బు కోసమే అయి ఉంటే కనుక ఇది కనుక తనకి ఉన్నటువంటి ఆప్షన్స్ అన్ని తను యూటిలైజ్ చేసుకోవచ్చు. వాళ్ళు ఖచ్చితంగా తనకి మొత్తం ఇవ్వాల్సినటువంటి బాధ్యత వాళ్ళకు ఉంది. ఎందుకంటే ఈ కేసులో ఏంటంటే అది సోరియాసిస్ అనేది నిజంగా తగ్గేటువంటిది, పెద్ద ఇదేం కాదు. ఆ స్కిన్ డిసీజ్ దానికి మెడిసిన్ ఉంది, పూర్తిగా తగ్గేది. అంటే ఇంకొకటి ఏంటంటే ఈ అమ్మాయికి మనం ఎలా రియాక్ట్ అయినా బ్యాక్ సపోర్ట్ ఏమీ రాదు. ఫస్ట్ అంటే తన వైపు ఏమైనా మాట్లాడే వాళ్ళు రిలేటివ్స్ కానీ పెద్ద మనుషులు కానీ ఎవరు ఉండొచ్చు ఈ సందర్భంలో. ఉంటే కనుక ఇప్పుడు తినతో పాటు నిజంగా నిలబడేవాళ్ళు వాళ్ళు కూడా. సో లేరు అనేది మనకు అర్థమవుతుంది. ఇంకొకటి తను ఏమైనా నిజంగా పర్చేస్ చేసిన ఆర్టికల్స్ ఉంటే, గోల్డ్ అలాంటివి ఉంటే తను ఎంత మొత్తం పర్చేస్ చేశారు, ఎంత పెట్టుబడులు పెట్టామనేది ఒక ప్రూఫ్స్ కూడా ఉంటాం, తనకి మంచిగా యూజ్ అవుతుంది ఇలాంటి కేసెస్లో. సో అంటే నేను ఇంత నిజంగా నా దగ్గర ఎవరూ లేకపోయినా, నాకు తండ్రి లేకపోయినా, నా వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయకపోయినా, నేను ఇంత ఖర్చు పెట్టుకొని నేను చేస్తున్న ఐ థింక్ ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు, ఆడ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు, ఏదైనా కానివ్వండి, నేను చేస్తున్న జాబ్తో నేను ఈడ్చుకుంటూ నా కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తూ ఇప్పుడు ఇంత తీసుకొని వచ్చాను, నా పెళ్లి కూడా చేసుకున్నానని తను నిరూపించుకున్నారు. కాబట్టి సో తను పెట్టిన ఖర్చు నిజంగా ప్రూఫ్స్ ఏమైనా ఉంటే కనుక వాళ్ళు మొత్తం వెనక్కి ఇవ్వాల్సినటువంటి బాధ్యత వాళ్ళకు. సరే ఇంకొక పాయింట్ ఈ అమ్మాయి విషయంలో, అంటే ఇది ఈ అమ్మాయి విషయంలోనే కాదు, ప్రతి ఒక్కరికి తెలియాల్సిన విషయం సార్. ఇప్పుడు ఈ అమ్మాయి నా గోల్డ్ ఇవ్వండి అని అడుగుతుందే గానీ ఇంకా అంతకు మించి ఏం అడగట్లేదు, ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సరే వాళ్ళు లాక్ చేసేసుకుని వీళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు ఉన్నారు, వీళ్ళని బయటకు పంపించి వాళ్ళు లాక్ చేసుకుని వెళ్ళిపోయారు. 3-4 days గా వాళ్ళు అసలు వచ్చింది లేదు, పెట్టింది లేదు. ఆమె అక్కడ నిరాహార దీక్ష చేసుకుంటూ కూర్చుంది. సరే దీక్ష చేస్తుంది, కొంతమంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి తన మీద లేనిపోని నిందలు వేస్తున్నారు. అంటే తన క్యారెక్టర్ నే చీప్ చేసి మాట్లాడడం అనేది 7 days లో క్యారెక్టర్ ఎలా తెలుస్తుంది? పెళ్ళైన 7 days లోపు క్యారెక్టర్ ఎలా తెలుస్తుంది? ఒకవేళ మీరు నిజంగా క్యారెక్టర్ గురించి మాట్లాడాలి అని అనుకుంటే కనుక పెళ్లి కన్నా ముందు వాళ్ళు ఎంక్వైరీ చేసుకొని ఉండాల్సింది. అది అంటే ఇవన్నీ ఆప్షన్స్ తీసుకోవడం, క్లియర్గా చెప్పాలంటే ఇవన్నీ ఆప్షన్స్ తీసుకోవడం. పోనీ అంత ఇబ్బంది ఉన్న వాళ్ళు నిజంగా ఉంది అనుకుంటే ఇవాళ వాళ్ళు చూపించచ్చు. ఇది ఇష్యూ ఒకవేళ వాళ్ళు గౌరవ కోర్టు వారి దగ్గరికి వెళ్ళినా కానీ కోర్టులో చూపించచ్చు. ప్రూవ్ చేయగలగాలి కదా, అంటానికి 100 అంటారమ్మా, ప్రూవ్ చేయగలగాలి కదా, వాళ్ళు ప్రూవ్ చేయగలగాలి ఆ టైంకి. అంటే
యారగెంట్గా ఉంటున్నారా, లేకపోతే ఫ్యామిలీతో కలవలేకపోతున్నారా, తన్ని సస్పెక్ట్ చేస్తున్నారా, ఏంటి వాట్ ఇట్ ఈస్ అనేది వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయగలగాలి. మెన్షన్ చేయగలుగుతారు. ఇంకొకటి వారం రోజుల్లోనే తెలుస్తుంది అనేది ఇట్స్ మిత్. అది ఎట్లా తెలుస్తుంది? మీరంటే వారం 10 రోజులే అమ్మాయి ఉన్నారు అత్తవారింట్లో, వారం 10 రోజుల్లో ఏం తెలుస్తుంది? అంటే తనకు కూడా పెద్దవాళ్ళు ఏమని చెప్పి, ఒకవేళ తను నిజంగా అత్తమామలతో సఖ్యతగా లేరు, ఒకవేళ లేరు అనుకుంటే చెప్పి మార్చే ప్రయత్నం చేసుకుంటే బాగుండేదేమో. బట్ ఈ కేసులో ఏం జరిగింది అనేది చూడాలి. అంటే తను ఒక్కటిగా పెరగడము, మొత్తము తన లైఫ్ అంతా లేకపోవడం, తనే లీడ్ చేసుకుంటూ లైఫ్ ను ముందుకు తీసుకురావడం వల్ల కూడా కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్ లాగా వెళ్ళాలి ప్రతి దాంట్లో అనేటువంటి ఒక ఇదిలాగా డెవలప్ చేసుకున్నారేమో. అయితే బట్ ఎనీహో అది ఒక రిలేషన్స్ ఏర్పడ్డే కొద్దీ కొంచెం టైంలో మారిపోతుంటుంది. కొంచెం టైం వచ్చేసరికి వాళ్ళకి మారేటువంటి అవకాశం ఉంటుంది, మారచ్చు. బట్ అదైతే నాకు రీజన్ లా కనపడట్లేదు ఇందులో. సార్ అంటే ఇంకొక లాస్ట్ గా ఏంటంటే 1 week లో కాలనీ వాసులు వచ్చి అమ్మాయికి సపోర్ట్ గా అత్తమామలు తీసుకొచ్చి మీకు ఎంతో కొంత సెటిల్ చేస్తామన్నారు. ఒకవేళ ఇన్ కేస్ ఇది ఫెయిల్ అయితే, వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోయినా, ఏమైనా చల్లబరచడానికి మాటలు చెప్పున్నా, ఆమె ఫర్దర్ గా ఎలా ప్రొసీడ్ అయితే బెటర్ అంటారు? ఇది అంటే ప్రియాంక ఇందులో చెప్పుకోవచ్చు, ఒకవేళ నిజంగానే కాలనీ వాసులు వాళ్ళ పెద్దలు వచ్చి, కాలనీ పెద్దలు కానీ ఎవరైనా వచ్చి మాట్లాడి సమస్య పరిష్కరించడం అనేది చాలా ఉత్తమమైంది. అవుట్ ఆఫ్ ది కోర్ట్ అంటాం దీన్ని. కోర్టు దగ్గరికి రాకుండానే కోర్టు బయటనే ఇష్యూని సెటిల్ చేసుకోవడం. అంటే ఒకవేళ తనకి అవ్వడం లేదు, తనకి న్యాయం జరగట్లేదు, పెద్దల సమక్షంలో న్యాయం జరిగేటువంటి అవకాశం లేదు అనుకుంటే కనుక తను కోర్టు వారిని అప్రోచ్ అయ్యే ప్రతి ఆప్షన్ తను తీసుకోవచ్చు. అందులో ఎటు రకమైన డౌట్ లేదు. అంటే యాక్చువల్గా కోర్టు బయటని అవుట్ ఆఫ్ ది కోర్టే మేము సెటిల్ చేస్తాము, మాట్లాడదాం, కూర్చొని మాట్లాడదాం అన్నారు. కాబట్టి ఆవిడ కూడా పెద్ద మనుషులను గౌరవించినట్టుంది. లేదు నేను వెయిట్ చేస్తాను ఒక 1 week, మీరు చెప్పిన దాని ప్రకారం నాకు ఇందాక తెలిసింది, వెయిట్ చేస్తాను అప్పటి వరకు అని చెప్పారు. వెయిట్ చేసి సమస్య పరిష్కరించుకుందాం అని చెప్పడం అనేది అక్కడే తెలిసిపోయింది కదా. ఇప్పుడు వాళ్ళు ఇందాక సరిగ్గా కాదు, ఆవిడ కరెక్ట్గా ఉండరు అని వాళ్ళు అన్నదానికి ఇక్కడే క్యారెక్టర్ అర్థమైపోయింది కదా. అమ్మాయి వాళ్ళు ఇచ్చిన డెసిషన్ ని వెల్కమ్ చేసింది. అంటే వాళ్ళు చెప్పిన మాటని వెల్కమ్ చేసి, ఓకే నేను వెయిట్ చేస్తాను, ఒక 1 week నేను వెయిట్ చేస్తాను, ఈ లోపు మీ నిర్ణయంతో మీరు రండి అని అమ్మాయి చెప్పడం కూడా ఇట్స్ ఎ గుడ్ థింగ్. చూద్దాం ఏమవుతుందో, మనం చూస్తేనే ఫర్దర్గా అప్డేట్స్ వస్తాయి. బట్ మనం నుంచి ఇవ్వాల్సిన సపోర్ట్ ఏదైనా ఉందంటే డెఫినెట్లీ మనం ఇద్దాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.